సీరియస్‌గా డైట్ చేస్తున్నప్పుడు ఒక ఫుడ్ గురించి బాగా క్రేవింగ్ వస్తది. ఏం తిన్నా అదే తినాలనిపిస్తది. మీకెప్పుడైనా జరిగిందా ఇలాగా? జరిగే ఉంటుంది. మీరు స్క్రోల్ చేయకుండా చూడండి. నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తా. మీరు మీది చెప్దురు గాని. చాలా రోజుల నుండి ఏం తిన్నా సరే, ఆ ఒక్క క్రేవింగ్ వస్తుంది. అది ఏంటి అంటే, చిన్నప్పుడు మనం 90స్ కిడ్స్‌కి బాగా కనెక్ట్ అవుతారు. రూ. 2కి దోసలు వేసేవాళ్ళు మీకు గుర్తుందా? పొద్దున పూటల స్కూల్ కంటే ఎళ్ళెళ్ళి గబగబా దోసలు తెచ్చేసుకొని తినేసేవాళ్ళం. ఇలా జారుడు చట్నీ ఉండేది. అందులో ముంచుకొని తినేవాళ్ళం. ఈవినింగ్ మళ్ళా స్కూల్ నుండి వచ్చే టైంకి రెడీగా ఎవరో 2 బిల్డింగుల అవతల ఒక బిల్డింగ్ కింద ఎవరో ఒకళ్ళు ఏస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ దొరికాయి. అసలిప్పుడు ఆ దోసలే కనుమరుగైపోయినాయి. ఎక్కడ దొరకట్లేదు. అన్ని రోజుల నుండి అనుకున్న దగ్గర దగ్గర 3 మంత్స్ నుండి తినాలనుకుంటున్నాను. స్కూల్ నుండి పిల్లల్ని దించేసి అలా వస్తుంటే ఒక ఆంటీ అలా దోసేసి ఇలా తిప్పారనమాట. ఆ వాసన అలా వచ్చింది నా ముక్కులోకి. ఆంటీ 3 దోసే అన్నాను. తెచ్చుకొని తినేసాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? తినేసా. సో, డైట్‌లో ఉండడము తప్పు గాదు. తినడము తప్పు కాదు. క్రేవింగ్స్ రావడము తప్పు కాదు. గిల్ట్‌లో ఉండిపోవడం తప్పు. అయ్యో! నేను చేయలేను. నా వల్ల కాదింక ఈ డైట్‌లు ఇవన్నీ. నాకు క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. నా వల్ల కాదు అని అనుకోకూడదు. వల్ల కాని రోజు తినేసేసి వదిలేసాం. మళ్ళీ రీస్టార్ట్. ద పవర్ ఈజ్ వితిన్ అస్. మనలోనే ఉందనమాట. మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడం. ఇవాళ అయిపోయింది. మళ్ళీ రీస్టార్ట్ అంటిల్ యూ గెట్ టు ద పాయింట్. అది నేను తెలుసుకున్నాను. మీ స్టోరీ ఏంటి? మీకేమనిపించేది? మీరెలా ఓవర్‌కమ్ చేశారు? ఆ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీకేం క్రేవింగ్స్ వచ్చినియి? అనేది నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. మాట్లాడుకుందాం. ఓకే. బాయ్.